సినిమా ఇప్పుడే చూసా, ఉపేంద్ర అన్న సినిమా. నిజం చెప్తున్నా, ఉపేంద్ర అన్న సినిమా చూసిన తర్వాత నాకు ఒక్కటే అర్థమైంది, 10,000 అప్పు తెచ్చానా పర్లేదు, రాత్రికి మళ్ళీ ఈ సినిమా చూడాలి. ఎందుకంటే నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు. అయ్యా బాబోయ్, మెట్లకి ఇచ్చేసాడు. ఉపేంద్ర అన్న సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో 100కి 100% అది ఇచ్చేసాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ధర్నం ఉపేంద్ర అన్న ధర్నం. 10 సార్లు సినిమా చూసినా కానీ నీకు కావాల్సింది నీకు దొరకదు. ఆ రేంజ్ ఉంది సినిమాలో. ఇంకా 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 ఎన్నిసార్లు చూసినా కూడా నీకు ఏం కావాలో దొరకదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సినిమా రిలీజ్ తర్వాత నేను చెప్తున్నా, పుష్ప సినిమా టికెట్ ఒక్కటి కూడా తెగదు. ఇది మాత్రం హౌస్ఫుల్ డెఫినెట్గా అయిపోయినట్టు. పుష్ప సినిమా అయిపోయినట్టే. పక్కన చూసాడమే ఈ సినిమా 100%. 100 సూపర్ 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 బంపర్ హిట్ అంతే. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. అంటే నేను సింపుల్గా చెప్పలేను, యాజ్ వర్డ్స్లో అయితే చెప్పలేను మూవీ. సో మేము ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాం, అక్కడ బియాండ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అండి, చాలా చాలా బాగుంది. మూవీ అర్థం కాలేదని ఏం లేదు, కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. ఏ మూవీ అయినా క్లైమాక్స్ ఎలివేషన్ ఉంటుంది. క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎండింగ్ ఎలా ఉంటుంది అనేది, బట్ ఇది మనం స్టార్టింగ్లోనే ఎలివేషన్ ఇచ్చారు. సో త్రూ అవుట్ ద మూవీ చాలా బాగుంది. అన్న నేను ఓల్డ్ మూవీస్ ఏం చూడలేదన్న, ఇదే ఫస్ట్ టైం ఉపేంద్ర గారి మూవీ చూడడం. నాకైతే బ్రెయిన్ మింగిందన్న. సినిమా బాగుంది కానీ ఆ రేంజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అర్థం చేసుకున్నంత బ్రెయిన్ నాకు లేదని నాకు అర్థమైంది. ఇంకో షో చేస్తే సెట్ అయిపోతాను భయ్య, నేను స్టడీగా చెప్తున్నాను. పెట్టాడు కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ మూవీ, బట్ ఇట్ వాస్ మేడ్ టు ద సొసైటీ విచ్ వాస్ హెల్ప్ఫుల్. ఇట్ వాస్ అబౌట్ ద ట్యాక్స్ అండ్ ద గవర్నమెంట్ హూ వాస్ లీడింగ్ నౌ. ఇట్ వాస్ మేడ్ అబౌట్ ద పార్టీస్ అండ్ ద సినిమా వాస్ గుడ్. చాలా బాగుంది మూవీ. డైరెక్షన్ చాలా రోజుల తర్వాత తీసినా కానీ స్క్రిప్ట్ మంచిగా ఉందన్న. ఇప్పుడు అందరు డైరెక్షన్ ఏంటంటే విఎఫ్ఎక్స్ ఎక్కువ యాడ్ చేస్తాడు. వీళ్ళు విఎఫ్ఎక్స్ యాడ్ చేసినా కానీ మంచిగా చేశారు సినిమా అనేది. సినిమా అయితే బాగుంది. నెగిటివ్ టాక్ అయితే అసలు చాలా ఫాస్ట్గా అయిపోయిన ఫీలింగ్ కలిగింది నాకైతే. ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. బీజిఎం బీజిఎం నీకు అవన్నీ అన్నాడు. అసలు వీకెండ్స్ చూసినావా ఆ టైప్ బీజిఎంస్ వస్తాయి. ఉన్నసార్లు చూసినా అర్థం కాదు. అట్లాంటి అంటే చెప్పినా కదా నీకు అర్థమైంది. నాకు అర్థమైంది కాబట్టి ఎంత చెప్తున్నా. మీకు అర్థం కాకపోతే నేను చెప్పలేను. ఒక్క లైన్ అని కాదు, చాలా ప్లాట్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు క్యాస్ట్ గురించి, రిలీజన్ గురించి, ప్లస్ పాలిటిక్స్, ఫ్యామిలీ, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో కానీ ప్రజెంట్ కానీ ఎప్పటికైనా కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నిటి గురించి పిన్ టు పిన్ అర్థం చేసుకుంటానికి అర్థమైనంత నీకు నచ్చినంత తీసుకోవాలని చెప్పి చూపించాను. అవన్నీ తీసుకు అవి చెప్పకూడదు. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్ మరికొంత దగ్గర అవుతారు. ఉపేంద్ర గారు అర్థమైన వాడైతే దగ్గర అవుతాడు. నీ చాలా దగ్గర అయ్యా. ఉపేంద్ర అంటే ఇంకా ఉపేంద్రనే కొత్తగా ఉంటుంది మొత్తం మూవీ మొత్తం. ఖచ్చితంగా చాలా డిఫరెంట్గా ఉంది మూవీ. కామెడీ అసలు సీరియస్ మూమెంట్స్లో కామెడీ వస్తుంది, భలే ఉంటుంది మొత్తం మూవీ మొత్తం. అసలు నిజంగా స్క్రాచ్ యువర్ హెయిర్ అంటే పక్కా అనిపిస్తుంది. కనిపించిండు మొత్తం వింటేజ్ పక్కా. ఉపేంద్ర అంటే ఉపేంద్ర సిగ్నేచర్ ఉంది మూవీ.